విజయనగరం జిల్లాలో సూర్యుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. ఎండ ప్రతాపంతో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. సూర్య ప్రతాపానికి ప్రజలు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. చిన్నారులు, వృద్ధులు వేడిని తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. మే నెల ప్రారంభం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే ఎండ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతూ ఉండడంతో ప్రజలు బయటికి రావాలంటే జంగుతున్నారు. ఎండ తీవ్రతకు జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం ఉంటే తప్ప బయటకు తిరగొద్దని వైద్య అధికారులు సూచిస్తున్నారు. 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనాలు రోడ్ల మీదకు వచ్చేందుకు జంగుతున్నారు. ఏవైనా పనులు ఉంటే ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే చేసుకోవాలని సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బయటకు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాలేని విధంగా ఉన్నది. అండ్ ప్రభుత్వం ఏంటి ప్రజల పక్షాన ఆలోచించి కొంచెం ఏంటది చలివేంద్రాలు గట్రా ఏర్పాటు చేస్తే ఎక్కడికక్కడగా బాగుంటుందని నా అభిప్రాయం. బయటికి రావడం కూడా చాలా కష్టం. ఇది ఎప్పుడు వర్షాలు వస్తాయని తెలియటం లేదు. పేపర్లో రాస్తున్నారు కానీ విజయనగరం ప్రాంతానికి మాత్రం వర్షపాతం చాలా తక్కువ. వచ్చే నెల కూడా తీవ్రంగా ఉండొచ్చని అంటున్నారు. విజయనగరంలో గత ఏడాదితో పోలిస్తే ఏడాది ముందుగానే ఎండ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతల తీవ్రత మే నెలలో మరింత తీవ్ర రూపం దాల్చి వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. మరి వేసవి చూస్తే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇటువంటి ఎండల పరిస్థితుల్లో ఏంటంటే దయచేసి పెద్దవాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే ముసలి వాళ్ళని, ముతక వాళ్ళని కానీ లేదా చిన్నపిల్లలు కానీ దయచేసి 11 దాటిన తర్వాత మటుకు ఇట్టి పరిస్థితుల్లో పైకి పంపించకండి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకా ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చంటి పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉంది. మరి అలాగే ప్రభుత్వాలు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎండకు తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి గవర్నమెంటు ఆలోచించి చలివేంద్రాలు ఏర్పాటు చేసి, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ జనాలకు అందరికీ కూడా కొంచెం ఉపశమనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ని కోరుచున్నాం. ఏప్రిల్ నెల చివరాఖరికి ఇలా ఉందంటే మేలో అస్సలు తట్టుకోలేము. కాబట్టి ఈ ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజలకి చలివేంద్రాలు, సౌకర్యాలు కల్పించవలసిందిగా గవర్నమెంట్ని